హలో ఎవ్రీవన్. ఈరోజు రామాయణంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకటో ప్రశ్న, సీతాదేవి ఏ రాజ్యానికి చెందిన రాకుమారి? సరైన ఆప్షన్స్: అయోధ్య, పాంచాల, మిథిల, అంగద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం మిథిల రాజ్యానికి రాకుమారి, అందుకని ఈవిడ్ని మైథిలి అని కూడా అంటారు. రెండవ ప్రశ్న, శ్రీరాముడు ఏ జన్మ నక్షత్రంలో జన్మించాడు? ఆశ్లేష, పునర్వసు, మృగశిర, పూర్వభాద్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం పునర్వసు నక్షత్రం, చైత్రమాసం. మూడవ ప్రశ్న, రావణాసురుని ఖడ్గం పేరేంటి? చంద్రహాస, పినాకము, పాంచజన్యము, కౌమోదికము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం చంద్రహాస. నాలుగో ప్రశ్న, శ్రీరామునికి ఆదిత్య హృదయమును బోధించిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, భరద్వాజుడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అగస్త్యుడు. రావణునితో యుద్ధం ముందు అగస్త్యుడు శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. ఐదవ ప్రశ్న, రామాయణంలో కవల సోదరులు కాని వారెవరు? వాలి సుగ్రీవులు, లక్ష్మణ శత్రుఘ్నులు, లవకుశులు, నలనీలులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం నలనీలులు. ఆరో ప్రశ్న, సీత దృష్టిని ఆకర్షించడానికి బంగారు లీలలో రాక్షసుడు సుబాహుడు, మారీచుడు, కుంభకర్ణుడు, తాటకుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మారీచుడు. ఇతడు తాటకపు కుమారుడు. ఏడవ ప్రశ్న, సీతారామ లక్ష్మణులు నివసించిన పంచవటి ఏ నదీ తీరంలో? ఏ గోదావరి, మందాకిని, సరస్వతి, నర్మదా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మందాకిని. ఎనిమిదవ ప్రశ్న, రామునికి గల శివభక్తిని పరీక్షించడానికి సీతాదేవిలో భవిష్యత్తులోకి రాముని వద్దకు వచ్చిన ఆదిశక్తి రూపం ఏంటి? దుర్గాదేవి, కాళికాదేవి, సతీదేవి, పార్వతీదేవి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం శివుని భార్య సతీదేవి. తొమ్మిదవ ప్రశ్న, రావణాసురుడి భార్య మండోదరి ఎవరి కుమార్తె? మాయాసురుడు, బాణాసురుడు, సింహబలుడు, సుమంతుడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మాయాసురుడు. ఈమె పరమ పతివ్రత మండోదరి.
10వ ప్రశ్న, సముద్రంలో దాగిన పార్వతీదేవి సోదరుని పేరేమి? విరాధుడు, హిమవంతుడు, మైనాకుడు, అచ్యుతుడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మైనాకుడు. ఈ రామాయణ ప్రశ్నలు మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.